హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఈ సలాడ్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. వేయించిన పల్లీలు, స్ట్రాబెర్రీ, కీరా, క్యారెట్, టమోటా, చిల్లీ, దానిమ్మ, కొత్తిమీర అన్నీ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో పల్లీలు 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమోటాను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్న చిల్లీని యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మీకు స్పైసీ వద్దనుకుంటే అది కూడా వద్దు, తీసేయండి. తర్వాత కీరాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ స్ట్రాబెర్రీ. మీకు కావాలంటే యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, యాపిల్ ఉంటే, స్ట్రాబెర్రీ లేకపోతే. తర్వాత కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా. ఇవి 2 కాకుండా ఓన్లీ చాట్ మసాలా అయినా మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ వచ్చేసి లెమన్ యాడ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే నేను బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి స్మూతీ ట్రై చేశాను, అది కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తూనే తినేయాలి అనిపించేంత కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నాకు ఇష్టమైన ప్లేస్లో కూర్చొని నేను ఈ సర్వింగ్ బౌల్ని పెట్టేసి కొంచెం వీడియో తీశాను. ఆ వెదర్కి నేను పెట్టిన ఈ సలాడ్కి చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. టేస్ట్ చేయడం మర్చిపోవద్దే, ట్రై చేయడం మర్చిపోవద్దే. ఓకే, బాయ్ బాయ్.